నిఖిల్ మలయాళం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం. నిఖిల్ రీసెంట్‌గా ఒక వీడియోలో కావ్య గురించి చాలా ఆసక్తికర కామెంట్లు తెలియజేశారు. అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో నిఖిల్ అయితే పాల్గొనడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో వచ్చేసి ఇక నిఖిల్ మీరు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు కదా లవ్ గురించి. ఇక మీరు అలా ఎమోషనల్ అవ్వడంతో మీకు చాలామంది కనెక్ట్ అయిపోయారు. చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. ఇక ముఖ్యంగా బ్రేకప్ అయిన వాళ్ళు, ఆ లవ్ ఫీలింగ్ తెలిసిన వాళ్ళు చాలా ఫ్యాన్స్ మీకు అయ్యారు అని అడగడం జరుగుతుంది నిఖిల్‌ని ఒక క్వశ్చన్ అయితే. ఇక నిఖిల్ ఉండి అవును ఆ ఫీలింగ్ అలాంటిది అని నిఖిల్ చెప్పుకొస్తారు. ఇక నెక్స్ట్ ఉండేసి 'ఆదివారం విత్ మా పరివార్‌లో మీరు వెళ్లారు కదా అక్కడ మీకు ఎవరు స్పెషల్ అని నిఖిల్‌ని అడగ్గా నిఖిల్ ఉండి నాకు అందరు స్పెషలే. ఇక కొత్తగా అంటే ఎక్కువగా అంటే మా అమ్మగారు అని చెప్పుకొచ్చారు. అంతే తప్ప కావ్య గారు చెప్పకుండా ఇక తప్పించుకొచ్చారు నిఖిల్. నేను అమ్మగారిని అడిగానులేండి అని అవతల వ్యక్తి నవ్వారు. ఇక కావ్య పేరు చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నిఖిల్ మాత్రం తన అమ్మగారి పేరు చెప్పుకొచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే అదొక బ్యూటిఫుల్ ఎమోషనల్ బాండింగ్ అనే విధంగా నిఖిల్ అయితే చెప్పుకొచ్చారు. మీది లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా అంటే లవ్ కమ్ అరేంజ్డ్ చేసుకుంటానని చెప్పాడు. అంటే లవ్ చేసుకున్న తర్వాత పెద్దల్ని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అనే విధంగా చెప్పారు. అలాగే మీ పెళ్ళి ఎప్పుడు అని అడగగా మా అమ్మగారు ఒక్కోసారి ఒక మాట అంటారు, మారుతూనే ఉంటారు. మా అమ్మదేముంది చెప్తూ ఉంటారు 1 ఇయర్ 2 ఇయర్స్ అని. కానీ టైం రావాలి కదా, టైం వచ్చినప్పుడు జరుగుతుంది కంపల్సరీ, రాసి ఉండాలి కదా ఏదైనా అని నిఖిల్ గారు చెప్పుకొచ్చారు.